ఏది లీప్ ఇయరో ఏది నాన్ లీప్ ఇయరో చూద్దాం. ఇదేంటి నాన్ సెంచరీ ఇయర్. నాన్ సెంచరీ ఇయర్ అంటే 4తో డివైడ్ చేయాలి. సో 4తో డివైడ్ చేసేటప్పుడు మీకు ఒక చిన్న హింట్ చెప్పాను, లాస్ట్ 2 డిజిట్స్ అనేవి 4తో డివైడ్ అయితే మొత్తం నెంబర్ అంతా కూడా డివైడ్ అవుతుంది. సో 42 4తో డివైడ్ అవుతుందా? కాదు. అంటే ఇదేంటి నాన్ లీప్ ఇయర్. ఓకే, నెక్స్ట్ 1200. ఇదేంటి సెంచరీ ఇయర్. సెంచరీ ఇయర్ని దేంతో డివైడ్ చేయాలి? 400తో. సో 2 zeros పోతుంది, 4 3s are 12. సో ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది. ఇది లీప్ ఇయర్. మనమే ఇంకా ఐడెంటిఫై చేయాలి, నాన్ సెంచరీని 4తో డివైడ్ చేయాలి, సెంచరీని 400తో అని. నెక్స్ట్ ఇది కూడా ఏంటి? సెంచరీ ఇయర్. సో సెంచరీ ఇయర్ని మళ్ళీ 400తో డివైడ్ చేయాలి. కన్ఫ్యూజ్ అయిపోయి 4తో డివైడ్ చేస్తే అది మళ్ళీ లీప్ ఇయర్ అవుతుంది. సో 2 zeros పోతుంది, 4తో డివైడ్ చేస్తే మనకోండి 22ని, రిమైండర్ 0 రాదు. కాబట్టి ఏంటిది? నాన్ లీప్ ఇయర్. చాలా మందికి మళ్ళీ డివిజన్స్ రాని వాళ్ళ కోసం చెప్తున్నాను చూడండి. 2200/400 కదా. ఇప్పుడు 2 zeros పోతుంది. ఇప్పుడు 4ని 22తో డివైడ్ చేయాలి. 4 5s are 20. రిమైండర్ ఎంత వచ్చింది? 2. సో రిమైండర్ 0 వస్తేనే అది లీప్ ఇయర్ అవుతుంది. అలా డివైడ్ చేసుకోవాలన్నమాట డివిజన్స్ రాని వాళ్ళు. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఇదేంటి? నాన్ సెంచరీ ఇయర్. నాన్ సెంచరీ ఇయర్ని దేంతో డివైడ్ చేయాలి? 4తో. సో 4 52 పోతుంది, 4 13s are 52. సో ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది కాబట్టి లీప్ ఇయర్. నెక్స్ట్ ఇది మళ్ళీ సెంచరీ ఇయర్. సెంచరీ ఇయర్ని దేంతో డివైడ్ చేయాలి? 400తో. 2 zeros పోతాయి, 4తో 11 డివైడ్ అవుతుందా? కాదు. సో ఏంటిది? నాన్ లీప్ ఇయర్. నెక్స్ట్ 1848 ఏంటి? నాన్ సెంచరీ ఇయర్. నాన్ సెంచరీ ఇయర్ని దేంతో డివైడ్ చేయాలి? 4తో. సో లాస్ట్ 2 digits మాత్రమే చూసుకోవాలి. 4 12s are 48. అంటే డివైడ్ అవుతుంది, లీప్ ఇయర్. అన్ని డిజిట్స్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఇదేంటి? నాన్ సెంచరీ ఇయర్. నాన్ సెంచరీ ఇయర్ని దేంతో డివైడ్ చేయాలి? 4తో. లాస్ట్ 2 digits 4తో డివైడ్ అవుతాయా? కాదు. అంటే ఇది నాన్ లీప్ ఇయర్. నెక్స్ట్ 1996 నాన్ సెంచరీ ఇయర్. నాన్ సెంచరీ ఇయర్ని 4తో డివైడ్ చేయాలి. 96 4తో డివైడ్ అవుతుంది. అంటే ఇది లీప్ ఇయర్.